స్వప్న అంటే నాకు ఇష్టం ఆంటీ. ఫోటో చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను. ప్రమోషన్ ఇచ్చిన సెంటిమెంట్ మరొకటో అనుకోకపోతే తనని నేను కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటాను. అంతా స్వప్న అదృష్టం బాబు. మంచి రోజు చూసి అమ్మ నాన్నలతో వస్తాను. అంకుల్తో చెప్పండి, తాంబూలాలు తీసుకుందాం. అక్కర్లేదు, నేను మీకెవ్వరికి అక్కర్లేదు. మాట్లాడితే పిచ్చి అంటారు, ఒక్క మాట వినరు. ప్లీజ్ మా, ఏడవకు. ఏం వినాలో చెప్పు. ఏది వింటున్నావు? రామ్ ని కలమంటే విన్నావా? నేను యూఎస్ వస్తానంటే వింటున్నావా? నాతో యుఎస్ రావడానికి వీల్లేదు. మరి అలాంటప్పుడు రామ్ ని కలవచ్చు కదా, ఫోన్ చేసి పలకరించొచ్చు కదా. నాకిష్టం లేదమ్మా, ఎందుకు కలవాలి? అప్పుడప్పుడు కలిసి మాట్లాడితే ఏమవుతుంది? కలిసాక కూడా ఏమీ అవ్వదు. ముందు కలు, తర్వాత నిర్ణయం చెప్పు. లేకపోతే నా నిర్ణయం అమల్లో పెడతాను. సరే, 2 సార్లు రామ్ ని మీట్ అవ్వాలి, అంతే కదా? అప్పుడు నువ్వు హ్యాపీ కదా? అలాగే చేస్తాను. నీ ఫ్రెండ్ స్వప్నకు పెళ్లి సంబంధం కుదిరిందమ్మా. నిన్ననే నిశ్చితార్థం జరిగింది. అబ్బాయిని పెళ్లి చూపుల రోజున నువ్వు కూడా చూసావు. మా స్వప్నం చూశాక ప్రమోషన్ వచ్చిందని కానీ కట్నం తీసుకోకుండా ఫ్రీగా పెళ్లి చేసుకుంటున్నాడు. స్వప్న నాకు ఈ విషయం చెప్పనే లేదు ఆంటీ. ఏమనుకోకమ్మా, నీకే కాదు ఎవరికీ చెప్పలేదు. మీరు కూడా మ్యాగీకో మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసేయండి. పాపం వయసైపోతున్న పిల్ల ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఏంటక్కా, వచ్చిన ప్రతిసారి వెంటనే ప్రాబ్లం చెప్పేదానివి, ఇప్పుడింత లేట్ చేసావేంటక్కా? పొద్దున చెప్పాను కదా. అప్పుడు వినలేదక్కా, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పవా? మా లక్కీ బంగారం. చెప్తాను. మొన్న సండే వెళ్ళానా? ఉండు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మొన్న మండే ఏం జరిగిందో తెలుసా? ఈ మంత్ అకౌంట్స్ ఎప్పుడు సెటిల్ చేస్తారు? సార్, అది శివరామ్ గారు ఒక అమౌంట్ తీసుకున్నారు, అది క్లియర్ అయ్యాక ఇద్దామని ఆగాను. ఎంత తీసుకున్నారు? 3 lakhs సార్. ఎందుకు తెలీదు సార్. వోచర్ ఉందా? లేదు సార్, సస్పెన్స్ అకౌంట్ కింద తీసుకున్నారు. ఫారెన్ మెటీరియల్స్ ఏమైనా కొన్నారా? కొనలేదు సార్. శివరామ్ గారు అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటారు సార్. ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు? 7 lakhs. వాట్, 7 lakhs? సారీ సార్, మేనేజర్ గారిని మేము అడగలేదు. ఇప్పుడు అడగమంటారా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. ఓకే సార్. నువ్వు క్లాస్ కి రాకపోతే బోర్ గా ఉంది లక్కీ. క్లాస్ లో నీ కటింగ్స్ లేకుండా ఎంజాయ్మెంట్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, దిగులుగా ఉంది. ఒరే, నీకు ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమా? నన్ను ఇలా చేసినవన్నీ ఊరికే వదలకూడదే. మీరందరూ కలిసి చైతన్యని బాయ్కట్ చేయాలి. అంటే తన క్లాస్ కి మీరు వెళ్ళకూడదు. కనిపిస్తే పక్కకు తప్పుకోవాలి, పలకరిస్తే మొహం తిప్పుకోవాలి. అర్థమైంది? టోటల్ ఎనిమిగా చూడాలి, అంతే కదా? నిన్నింత బాధ పెట్టిన వాడు హ్యాపీగా ఉండకూడదు. ఫస్ట్ కాలేజీలో ఉండడానికి వీల్లేదు, పంపించేద్దాం. స్వప్నకు మ్యారేజా? ఎప్పుడు? తెలీదు. అదేంటి, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? కాదు, బ్యాడ్ ఫ్రెండ్స్. నోనో, ఫ్రెండ్స్ అంటే ఎప్పటికి ఫ్రెండ్స్ లా ఉండాలి. నేనుంటా, అదే ఉండదు. ఓకే, నీ ప్రాబ్లం అర్థమైంది, నేను క్లియర్ చేస్తా. కమ్ విత్ మీ. ఎక్కడికి? అన్ని చెప్తారు. నీకు మెంటలా? ఎస్. ఇక చాలు బాబు, ఇది నా సెల్ ఫోన్ కాదు, హోటల్ ఫోన్. సాయంత్రం పార్క్ లో కూర్చుని పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. ఫోన్ పెట్టేయండి. కాదు, ఫస్ట్ మీరే పెట్టండి. మగవారు మీరే ఫోన్ పెట్టేయండి. ఓకే, 1 2 3 అని కౌంట్ చేద్దాము. 3 అనగానే ఇద్దరు ఒకేసారి పెట్టేయాలి. 1 2 3. ఏ దొంగ, నన్నే చీట్ చేస్తున్నావా? ఫోన్ పెట్టే. నథింగ్ డూయింగ్, నువ్వే ఫోన్ పెట్టేయాలి. 1 2 3. సారీ సార్.